సో టెంపుల్ నుంచి వచ్చేసేటప్పటికి నియర్లీ 12:30-1 అయింది. వచ్చి నేను వెడ్డింగ్ కన్వెన్షన్ హాల్‌లో చూసేటప్పటికి ఎవరూ లేరు. ఇక్కడ బాయ్స్ సెక్షన్ వేరు, గర్ల్స్ సెక్షన్ వేరు. ఎవరు లేరు, అందరూ ఎక్కడికెళ్లార్రా అని చూస్తే కింద అప్పటికే ఫుడ్ పెట్టేయడం స్టార్ట్ చేశారు. లంచ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా బాయ్స్ సెక్షన్ వేరు, గర్ల్స్ సెక్షన్ వేరు. ఎందుకంటే ముస్లిం వెడ్డింగ్ కదా! సో నాకు ఒక 5 మినిట్స్ వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత నాకైతే సేమ్ ప్లేస్ దొరికింది. నేను మా ఫ్రెండ్స్ ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసాం. ప్లేట్‌లో రాంగానే మనకొక రుమాలి రోటీ ఏశారు. రుమాలి రోటీ తర్వాత నెక్స్ట్ చికెన్ మలాయి కర్రీ ఒకటేశారు. బావుంది. చాలా టేస్టీగా ఉంది. దీని తర్వాత ఒక చికెన్ స్టార్టర్ కూడా ఏయడం జరిగింది. అది కేఎఫ్‌సీ టైప్‌లో ఉంది చికెన్ స్టార్టర్. అలాగే ఇంకా దమ్ బిర్యానీ ఒకటేశారు. ఇది కూడా చాలా బావుంది. అండ్ నేను నెక్స్ట్ సో అక్కడితో చాలా హ్యాపీగా మా సీనియర్ వెడ్డింగ్ అయిపోయింది. 4కి ఇంకా ఏవో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంక నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను. నాకంటూ ఒక రూమ్ ఇచ్చారు అక్కడ సెపరేట్‌గా. సో నేను ఇంకా లోకల్‌గా ఎక్స్‌ప్లోర్ చేద్దామని నేను బయటకొచ్చేసాను. నేను బస్సు మళ్ళీ రిటర్న్ బ్యాక్ 10:30 అలా చేసుకున్నాను. కానీ ఈ మధ్యలో టైం ఉంది కదా! 4-10 అంటే చాలా టైం ఉంది. సో నేను ఇంకా అక్కడ వెయిట్ చేయడం మనకి వేస్ట్ అని చెప్పేసి నాకు ఇంకా ఎవరో లేరు, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు ఎక్కడికక్కడ అని చెప్పేసి నేను కూడా ఇంకా లోకల్‌గా బయటకొచ్చాను. ఆటో రిక్షా తీసుకొని లోకల్‌లో తిరిగాను. తిరిగిన తర్వాత అక్కడ మూవీకి వెళ్దాం సర్లే అక్కడ 'లెనిన్' మూవీ ఆడుతుందని చెప్పేసి ఆ టైమ్ మేనేజ్‌మెంట్ చూడండి అసల. టైమ్ ఒకవేళ మనం ఉన్నప్పుడు మనం ఎట్లా ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తే 'లెనిన్' మూవీ ఉంది. ఏసీ థియేటర్ కదా! ఒక 3 అవర్స్ అక్కడ స్పెండ్ చేద్దాం. చేసేటప్పటికి అది షో 7కి తీసుకున్నాను షో అయితే. 7-9, 9-10 ఒక 3 అవర్స్. సో 3 అవర్స్ నేను ఆ లగేజ్ తీసుకొని వచ్చేసా. 'లెనిన్' మూవీ చూసా. ఆ 'లెనిన్' మూవీ కూడా చాలా నచ్చింది దాంట్లోనే. అక్కడ కడపది ఏదో సీన్ ఉంటది. సో కడపకెళ్ళి ఆ కడప సీన్ చూడడమే చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది. ఇంకా బయటకొచ్చేసిన తర్వాత ఇంకా లోకల్‌గా ఉంటాయి కదా అని నేను ఎక్స్‌ప్లోర్ చేయడానికి బయటికెళ్ళా. సేమ్ అంటే నియర్ టు నా బస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతదో అక్కడ దగ్గరలోనే స్టే చేసా ఒక 1 అవర్. పక్కనే ఈ బండి చూసానండి. ఈ బండిలో అయితే మనకి అన్నీ స్వీట్ ఐటెమ్స్. మనకి స్వీట్ అంటే ఇంకా ఇష్టం కదా! సో ఇక్కడ బ్రెడ్ హల్వా, అన్ని టైప్ ఆఫ్ కోవా అండ్ బీట్రూట్ హల్వా, గులాబ్ జామున్, కోవా, రబడీ అండ్ అలా కోవా బన్ ఇవన్నీ అమ్ముతున్నారు. సరే ఇది కూడా ట్రై చేద్దామని చెప్పేసి చూస్తే అది అలా కనబడుతుంది గానీ ఇక్కడ అంటే బండి టైప్ సెటప్ ఇదంతా బండి మీద అమ్ముతున్నారు గ్లాస్ పెట్టేసి. నేనైతే ట్రై చేశాను. చాలా బావుంది యాక్చువల్‌గా. చాలా హైజీనిక్‌గా మెయింటైన్ చేశాడు అండ్ టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను అనుకున్నా ఏదో టైమ్ పాస్ ఉంటదిలే అని కానీ కాదు. గ్లాస్ వచ్చేసి 30 రూపీస్. ఇది బాసుంది అంటారు హిందీలో. కానీ ఇది రబడీ అనమాట. ఇది కూడా టేస్ట్ చేశాను. చాలా బావుంది. 30 రూపీస్ వర్తీ అండ్ ఎక్కువ ఓవర్